కానీ ఎప్పుడు నాయకుడైన వాడు అనుచరులు కూడా ఎలా ఉంటున్నారో చూసుకోవాలి, లేకపోతే చెడ్డ పేరు ఆయనకు వస్తుంది. మాస్టర్లు సరిగ్గా పని చేయకపోతే చెడ్డ పేరు ఎవరికి వస్తుందంటే హెడ్ మాస్టర్కి వస్తుంది. ఆయన అంటారు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని. అందుకని గయాసురుడు చేసిన పొరపాటు ఏమిటంటే తన అనుచరులు ఏం చేస్తున్నారో చూసుకోవాలా. ఆ విష్ణు భక్తి, ఆ పరిపాలన అందులో ఉండిపోయి ఈ లోపు వీళ్ళు లోకకంటకులుగా తయారయ్యి మన నాయకుడు బ్రహ్మాండమైన వరం పొందాడు కదా, మన ఆయన కాపాడతాడు కదా అని ఈ అనుచరులందరూ చెయ్యకూడని దుర్మార్గాలన్నీ చేశారు. దాంతో ముందు గయాసురుణ్ణి లేపేస్తే తప్ప వీళ్ళ అత్యాచారాలు అనగని పరిస్థితి వచ్చింది. అంటే దుర్మార్గులైన అనుచరులు ఉంటే నాయకుడు ఎంత సన్మార్గంలో ఉన్నా వాడికి కూడా శిక్ష తప్పదు. సంస్థలు నడుపుతున్న వాళ్ళు, పాఠశాలలు కళాశాలలు నడుపుతున్న వాళ్ళు, రాజకీయ పార్టీలు నడుపుతున్న వాళ్ళు, స్వచ్ఛంద సంస్థలు నడుపుతున్న వాళ్ళు అందరూ జాగ్రత్త పడాలి. అనేక రంగాల్లో ప్రముఖులైన వాళ్ళందరూ తమ అసిస్టెంట్లు, కింద వాళ్ళు, పక్క వాళ్ళు, మిత్రులు ఎలా ఉంటున్నారో చూసుకో.